నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారే రేవంత్ రెడ్డి లాగా నేను కాదు, బీఆర్ఎస్లోనే పుట్టినా బీఆర్ఎస్లోనే చేస్తా అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతున్నాయి. ఇదే వ్యాఖ్యలపై మరి కాంగ్రెస్ స్టాండ్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సందరెడ్డి గారు ఉన్నారు. హరీష్ రావు మాజీ మంత్రి సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసి, నువ్వు 3 పార్టీలు మారినావు, ఏ పూట ఎక్కడ ఉంటావో నీకు తెలియదు, కానీ నేను ఒకే పార్టీలో ఉంటా, ఒకే పార్టీలో చస్తాను కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అగ్గిపెట్టె హరీష్ అన్న, నీ పేరే అగ్గిపెట్టె హరీష్ అన్న. ఎందుకంటే సంకల మాత్రం కిరోసిన్ డబ్బా పెట్టుకుంటావు, అగ్గిపెట్టె మాత్రం పెట్టుకోవన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు అంటే మరి ఇంతకు మీ అధినాయకుడు ఎన్ని పార్టీలు మారిండనా? పచ్చిది పక్కన పెట్టుకొని అంటే ఒట్టి చూసి ఓకరిచ్చిండంట. నీలాంటోడే మీ నాయకుడు, మీ కేసీఆర్ బాపు అంటారు కదా, మరి ఆయన ఎన్ని పార్టీలు మారిండు? ఎన్ని పార్టీలు మారి పార్టీ పెట్టుకుండు? ఇవాళ తెలంగాణ ప్రజలు రేవంత్ అన్నను ఇవాళ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిండు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తేనే సీఎం అయ్యిండు. ఇవాళ మీరు పార్టీలు మారిండు మరి నువ్వు 20 ఏళ్ళ నుంచి అండ్లనే పుట్టి అండ్లనే పెరిగినావు కదా, పార్టీ అధ్యక్షుని ఎందుకు అవుతలేవు? లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు అవుతలేవు? అసలు మీకు మీ పార్టీల ప్రాధాన్యత మీకుందా, కేటీఆర్ గారికి ఉందా? హరీష్ అన్న, మీరు ఒకసారి ఆలోచించాలి. మీరు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి అన్న గురించి మాట్లాడతారు కదా, ఇందాక కూడా అన్నావు మీకు ఎందుకు వేయాలో ఓటు రేవంత్ రెడ్డి అని అడిగినావు కదా. ఇవాళ మీరు సన్న ఓట్లు ఏంది ఓరేస్తే ఊరే అన్నారు కాబట్టి ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇలా రైతులకు రుణమాఫీ అన్నారు, మీరు ఇంటికి పంపించారు. రేవంత్ అన్న ఇవాళ రుణమాఫీ చేసిండు, సన్న ఓట్లకు 500 ఇచ్చిండు. రేవంత్ అన్న అందుకే ఓట్లు వేసిరు. రేవంత్ అన్న మహిళలను కోటీశ్వరులు అంటే 100% రేవంత్ రెడ్డి అన్న మహిళలను కోటీశ్వరులు చేస్తుండు. ఇక్కడ పెట్రోల్ బంకులు పెట్టి స్వయం ఉపాధి చూపిస్తుండు. కోటీశ్వర్లు అంటే డబ్బులు వంచరు అనుకుంటున్నావా? కోటీశ్వర్లు అంటే ఇవాళ డ్వాక్రా బజార్ల లాగా, ఇవాళ డీమార్ట్ల లాగా సూపర్ మార్కెట్లను పెట్టుకోమంటుండు. నేను ఎంకరేజ్ చేస్తూ అంటున్నాడు, నిధులు ఇస్తున్నామంటున్నాడు, పెట్రోల్ బంకులు పెట్టుకోమంటున్నాడు. ఇవాళ ప్రతి విషయంలో మోటార్ ఫీల్డ్లో ఏది చేసినా మీకు వాహనాలు మీరు చేయడానికి మేము ముందుకున్నామని చెప్తున్నారు. రైస్ మిల్లులు పెట్టుకోమంటున్నాడు, జాగాలు ఇస్తామంటున్నాడు. మీరేం చేసిరయ్యా? రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో మీరు ఏం చేసిరు? మరి రేవంత్ అన్నకు ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఓట్లు వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్లో వచ్చినాయి, మరి ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓట్లు వచ్చినాయి. మరి మీకు ఎవడు ఎందుకు ఓటేస్తలేరా హరీష్ రావు? నువ్వు మాట తెరిస్తే కేసీఆర్ గారు ఏ పార్టీలో ఉన్నాడయ్యా? ఏ పార్టీ నుంచి అయినా సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడయ్యా? ఎక్కడి నుంచి ఇవాళ కేసీఆర్ గారు ఇలా తెలంగాణ ఉద్యమకారుడు అనిపించుకుంటారయ్యా? రేవంత్ రెడ్డి గారిని అనేటప్పుడు ఇట్లా చూపించేటప్పుడు మీకు వర్తించదా? రేవంత్ రెడ్డి గారు చేసిందంటే నువ్వేం చేసినావు, ఏం చేసిందని అడుగుతున్నావు. నువ్వు సిద్దిపేటకు తప్ప తెలంగాణలో మీ కంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? సిద్దిపేటను ఒక్కదాన్ని నువ్వు మంత్రి అయ్యి ఉండి సిద్దిపేటను మాత్రం డెవలప్ చేసుకున్నావు. ఇక్కడ తెలంగాణలో ఎక్కడైనా డెవలప్ అయిందా? సిరిసిల్ల, గజ్వేలు, సిద్దిపేట డెవలప్ అయినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్రతి జిల్లాకు పోతున్నాడు, ప్రతి ఎమ్మెల్యేలకి అడిగిన నిధులు ఇస్తున్నారు. మీరు ఎందుకు నిధులు తెచ్చుకుంటలేరు? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఒక రాష్ట్ర సీఎం అని కూడా రెస్పెక్ట్ లేకుండా అట్లనే కూర్చున్న వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇలా అసెంబ్లీ దేవాలయం లాంటిది. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే రేవంత్ రెడ్డి గారు అన్నీ చేస్తున్నారు కాబట్టి మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిబద్ధత కలిగిన వ్యక్తిని, ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని, నాపై రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు వ్యాఖ్యలు చేసినా నేనైతే మాత్రం ఒక క్లారిటీగా ఉన్నా, ఒక స్పష్టంగా, ఒక విశ్వాసంగా ఉన్నా. రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఇప్పుడు సీఎంగా ఉంటూ బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నాడని కూడా మాట్లాడతాడు. అంటే నేను చెప్తున్నా కదా, వీళ్ళకి మంచాల కింద మూతల కాడ రికార్డులు చేసేది అలవాటు కదా వీళ్ళకు. మరి రేవంత్ అని ఎన్నోసార్లు చెప్పిండు, పెళ్ళమ్మని మాట్లాడుకుంటూ కూడా రికార్డులు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇన్నోళ్ళు వీళ్ళు అంటే. మరి రేవంత్ అన్న అందులో పార్టీలో చేస్తా అని చెప్పేసి రికార్డు విన్నారా? మరి అది చెప్పాలి, బయట చెప్పాలి. నువ్వు విన్నావా? లేకపోతే మాట్లాడేటప్పుడు ఉన్నావా? మీకేం పని ఉండదా బీఆర్ఎస్ వాళ్ళకు? అంటే ఎవరు ఫోన్లు మాట్లాడితే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారా? మీకు చెప్పిండా మా నాయకుడు బీజేపీ పార్టీలో చేరుతామని ఏమని చెప్పిండా? మీలాగా మీ కేసీఆర్ లాగా పంచాయతీలు పెట్టుకోమంటావా? నరేంద్ర మోడీ గారితో నరేంద్ర మోడీ గారు బీజేపీ కార్యకర్త కాదండి, దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు. సఖ్యతతో ఉండాలని ఆయన అందరితో మంచి నవ్వుకుంటూ కలిసిమెచ్చి మాట్లాడతాడు. మీలాగా గిచ్చికాయలు పెట్టుకోవాల్సిన అవసరాలు ఏమున్నాయి ఆయనకి? తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజల మనోభావాలను, తెలంగాణ శ్రేయస్సు కొరకు అందరితో మాట్లాడతారు, అందరితో బాగుంటారు. బాగుంటే కూడా కష్టమే మీకు.
మీరు కూడా మరి 30 మందినో 20 మందినో తీసుకొని బీజేపీలో జాయిన్ అవుతున్నావు అన్నారు. మరి అది మేము అన్నాం ఎప్పుడన్నా? గాలి మాటలు మాట్లాడొద్దు మీరు. ఎందుకంటే 2 సార్లు మంత్రి, ఉద్యమ నాయకుడు. డెఫినెట్గా మీరు ఉద్యోగమ నాయకుడు మేము కాదంటలేం. కానీ మీలాంటి నాయకులు కూడా దిగజారిన మాటలు మాట్లాడితే దిగజారిన సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. మీరు విమర్శించేటప్పుడు నువ్వు నిబద్ధతతో నువ్వు ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు 18 గంటలు పనిచేస్తుండు. మీ మామ గతంలో సీఎంగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరకు ఒక్కసారి పోలేదు. ఓడిపోయినాక పోలేదు, ఓడి గెలిచినాక కూడా పోలేదు. ప్రజల వద్దకి ఎప్పుడైనా పోయినా ఇలా ప్రజల వద్దకే ప్రజాపాలనతోనే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నారు. మీ కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాల అధికారం ఉన్నాడు. ఎప్పుడన్నా ప్రజల దగ్గర పోయిండా? ఒక ప్రెస్ మీట్లు పెట్టాలి, లేదంటే ఓ సభ పెట్టాలి, 4 మాటలు ముచ్చట్లు మాట్లాడాలి, జోకులు వేయాలి. ఆ కుళ్ళు జోకులతోనే తప్ప కడుపు నింతది ఎవరికన్నా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రంలో, ఇవాళ దేశంలోనే నెంబర్ 1 ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1 సీఎం. ఏం చేయమంటారు? ఆయన 18 గంటలు పనిచేస్తున్నాడు. మీరు మొత్తం తెలంగాణ రాష్ట్రం సంఘ నాకు ఇచ్చిపోతుంది. ఇవాళ డబ్బులు ₹1 లేకున్నా కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 1 తారీఖు నాడు జీతాలు వేస్తున్నారు. మహిళలని ఇవాళ మహిళల మొక్కల ఆనందం నువ్వే చెప్పినావు కదయ్యా. డ్వాక్రా సంఘాలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నావు. దాన్ని నేను చూపిస్తా. మొత్తం వడ్డీ లేని రుణాలు ఎంత ఇచ్చినావు నువ్వు? మీరు మాట తప్పలేదా? ధనిక రాష్ట్రాన్ని మొత్తము ఇవాళ బికారులను చేసిపోయిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మహిళా డ్వాక్రా సంఘాలని డ్వాక్రా బజార్గా ఇవాళ సూపర్ మార్కెట్లు పెట్టుకోమని చెప్పి అక్కజల మొఖాల ఆనందం చూస్తున్నారు. ఇలా చిలకపచ్చ చీర ఇస్తే, పాలపీట కళ్ళ చీరలు ఇస్తే వాళ్ళ మొఖాలలో ఆనందాలు ఉన్నాయి. అవి కూడా ఓరవకపోతారు మీరు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు మీకు నచ్చలేదు కాబట్టి మీరు వంచేది పోగొడబోతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు కానీ రైతులు కానీ సంతోషంగా ఉంది. నేను అదే చెప్పాను. ఇక రైతుల విషయంలో వడ్లు కొంటలేరు అంటారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాలు గజ్జ కట్టుకొని తిరుగుతున్నారు. ప్రతి ధాన్యాన్ని కొంటాము, తడిసిన ధాన్యాన్ని కొంటాము, ప్రతి గింజను కొంటామని భరోసాని ఇస్తున్నారు. మీరేదో ఎంతసేపటికి ఓట్ల రాజకీయాలు చేయకండి. ఆ చిల్లర రాజకీయాలు, ఓట్ల రాజకీయాలు, ఇంట్లో పంచాయతీల వల్లనే మీ మీద జనాలు విసిగిపోయి ఉన్నారు. మళ్ళీ మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చూసలేరా? భరోసా కల్పిస్తున్నారు. ఒక వ్యక్తికి డబ్బు కాదండి ముఖ్యము, భరోసా కల్పించే నాయకుడు కావాలి. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి కళ్ళాల దగ్గర పోతున్నారు. మీరు గతంలో మర్చిపోయారా? ఇవాళ కళ్ళాలల్లా ఒడ్ల కళ్ళాల మీద జనాలు వండుకొని తల్లు చిన్న సంటి పిల్లల్ని వేసుకొని వచ్చి ధాన్యం కొనకపోతే వర్షం వచ్చి మొలకలు మొలిచి తేళ్ళు పాములు గారు చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. అవన్నీ మర్చిపోయారా? మీకు ఏం లేదు రాజకీయాలు చేయడానికి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భరోసాను కల్పిస్తున్నాడు. ఇవాళ గతంలో వడ్లు అమ్ముకుంటే నెల 2 నెలలు కూడా పైసలు పడేగా. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి అమాయంలో ధాన్యం డైరెక్ట్ కొంటున్నారు, 2 రోజులకే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇంత మంచి పాలన జరుగుతున్నప్పుడు మీ అక్క సెలవుసుకుంటున్నారు. ఇక్కడ మీ మర్దలతోనో బాధ, నీకు మీ బామ్మారితోనో బాధ, మళ్ళీ ఏమన్నంటే మా కేసీఆర్ గారితోనే అంటున్నారు. ఓకే, మామ మెచ్చిన అల్లుడు ఉండొచ్చు, కానీ తెలంగాణ మెచ్చిన వ్యక్తులు మీరు గారు. తెలంగాణలో మీ కంట్రిబ్యూషన్ ఇంకా అయిపోయింది, మీతో రుణం తీరిపోయిందని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కాదండి ఓడించింది, తెలంగాణ ప్రజలు ఓడించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కోరుకుంది. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఆహర్నిశలుగా పనిచేస్తున్నారు. మంత్రులు ఎవరికి వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు. మీరు మాట్లాడే అనవసరంగా మీకున్న విలువను ఒడగొట్టుకోకండి. రాజకీయాలు చేయండి, కానీ నీతిమాలిన రాజకీయాలు చేయకండి. ఎవడు 24 లేడీ, ఎవరు 24 క్యారెట్లు ఎవరు లేరు. మీ నాయకుడే 10 పార్టీలు తిరిగి వచ్చి పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని అనే విమర్శించేస్తాయా? రేవంత్ రెడ్డి గారి వల్ల తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదనే చూడాలి. కానీ ఎప్పుడో జరగబోయే ఎలక్షన్ల గురించి బీజేపీలోకి పోతాడు చిలక జోసి అని చెప్తున్నా. మరి ఒకవేళ చిలక జోసి అని చెప్పుకునేది ఉంటే ఫ్యూచర్లో మీ లైఫ్ ఏంటి, మీ రాజకీయ స్టేటస్ అని చెప్పండి. ఇక్కడ కవిత మధ్యలో, కేటీఆర్ మధ్యలో మీరు చెప్పుకోగలుగుతారా? ఎందుకండి అనవసరంగా? హరీష్ రావు గారు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది తెలంగాణ. చెప్తున్నాడు కదా, నేను బీఆర్ఎస్లోనే పుట్టాను, బీఆర్ఎస్లోనే ఉంటాను చివరిదాకా, కేసీఆర్తోనే నడుస్తానని కూడా చెప్తున్నాడు కదా. ఒకటి చెప్పనా, రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కాంగ్రెస్ పార్టీ సీఎంగానే కొనసాగుతాను, మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కాదు మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉంటారు అని చెప్పిండ్రు. మరి మీకేమన్నా అట్లా వేరేలాగా అనిపించిందా? హరీష్ అన్న, దయచేసి మీకంటే ఒక రెస్పెక్ట్ని పొడగొట్టుకోకండి. ఎందుకు అని అంటే మీ రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. మీరు ఒక నియమ నిబద్ధతను గల వ్యక్తి, కానీ మీ విమర్శలు చేసి ఇక్కడ ఎవరిని మెప్పు పొందకండి. ఎందుకంటే మీ బీఆర్ఎస్ పార్టీలో మీ స్థానం ఏందనేది ఒక ఎమ్మెల్యే తప్ప పార్టీలో మీ రోల్ ఏందనేది మాకే జాలేస్తుంది. ఎందుకంటే ఇవాళ మామతో పాటు అప్పుడు బిడ్డ లేదు, అల్లుడు లేడు,
మీ మరదలు మీ బామార్ది లేడు, అమెరికాలో ఉన్నారు. అప్పుడు వాస్తవానికి మీరే కేసీఆర్ ఎంబడి ఉన్నారు, కానీ మిమ్మల్ని వెనక దోసేసిండ్రు. ఇవాళ బిడ్డని కొడుకుని పక్కన కూర్చోబెట్టుకోండు. ఇవాళ వాళ్ళకి పదవులు ఇచ్చిండు. కేటీఆర్ గారిని కాదని చెప్పేసి మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తాడా మీ కేసీఆర్ గారు? చెప్పండి. అది ఇవ్వరండి. ఎందుకు ఇస్తారు? వారసత్వ రాజకీయాలు చేస్తారు. నువ్వెందుకు ఏదో పెద్ద చేస్తున్నావు? ఉండండి, మీ మామతో పాటు అల్లుడు ఉండాలి, అల్లుతో పాటు మామ ఉండండి, మేము కాదనం. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి పార్టీలు మారబోతున్నాడు అని కాదు, ఎవ్వరు ప్రజలు ఎట్లా నిర్ణయిస్తే ప్రజల తీర్పుని గౌరవించాలి మనం. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పార్టీ మారింది అంటున్నారు కదా, మరి పార్టీ మారిన రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు కదా, మీకు సిగ్గు ఉండాలి. మరి టీడీపీ నుంచి వచ్చిన నాయకులను తీసుకొచ్చుకొని తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టేసి పదవులు ఇచ్చినప్పుడు నీ మైండ్ ఎక్కడ దొబ్బింది హరీష్ రావు? ఇవాళ రేవంత్ అన్న గురించి మాట్లాడుతున్నావు. రేవంత్ అని ఇండిపెండెంట్గా జెడ్పీటీసీగా గెలిచినాడు, ఎమ్మెల్సీగా గెలిచినాడు. ఇవాళ ఆయన ఎమ్మెల్యే అయినాడు, ఎంపీ అయినాడు, సీఎం అయినాడు. ఇంకేం పదవులు కావాలి ఆయనకి? ఏం పదవులు అవసరం లేదు. తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు. మరి నీ కంట్రిబ్యూషన్ ఏమైంది? ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో పదవి ఇచ్చిర్రు, మంత్రి పదవి. అప్పుడేం మాట్లాడలే? నోరు పడిపోయిందా నీకు? ఇవాళ మాట్లాడుతున్నావు నువ్వు. టీడీపీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పదవులు తలసాని శ్రీనివాస్ యాదవ్కి, ఎర్రబెల్లి దయాకరావు ఎందుకు ఇచ్చినారు? తెలంగాణ ఉద్యమ ద్రోహులు కాదా వాళ్ళు? మీరు ఇన్ని మీ దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. మీ దాంట్లో నికాసైన వాళ్ళు ఉన్నారా? ఒరిజినల్ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా? ఒరిజినల్ బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది పక్కన ఉన్నారు. 1200 మంది పిల్లలు బలిదానాలు చేస్తే ఒక్క కుటుంబాన్ని పట్టించుకొని మీరు హరీష్ రావు గారికి నేను ఒకటి సవాల్ విసురుతున్నా. ఇవాళ శ్రీకాంతాచారిని పోసుకో అని చెప్పి గ్యాస్ పోసుకో అని చెప్పేసి కిరసనాలు ఓపించిన పక్క నుండి అగ్గిపెట్ట లేదన్నావు. మరి నువ్వు పోసుకునేది ఉండే. ఇవాళ ఒక తల్లి కొడుకుని కోల్పోయింది. అధికారంలోకి తెలంగాణ వచ్చిన తర్వాత శ్రీకాంతాచారి తల్లిని శంకరమ్మని ఎందుకు గజ్వేల్ నిలబెట్టలే? ఎందుకు నిజామాబాద్ ఎంపీగా ఇవ్వలేదు ఛాన్సు? ఎందుకు ఇవాళ సిరిసిల్లలో ఎందుకు ఎమ్మెల్యే పోటీ చేయలేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి మీద ఎక్కడో ఏరియాలో ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు. ఓడిపోయినాక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా. కవితకి ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు? ఎందుకు శంకరమ్మకి ఇవ్వలేదు? మా రేవంత్ అన్న ఇవాళ ఒక మహిళకి మంచి స్థానం కల్పించిండు. ఇవాళ మహిళా కమిషనర్ ఆమెకు మెంబర్ ఇచ్చిండు. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకి ఊపిరి వస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నం గురించి మీరు మాట్లాడిరనుకో, మీకు మాట్లాడే అర్హత లేదు. ఇవాళ సాకల ఐలమ్మ మన్మరాలకి ఒక స్థానం కల్పించిండు. అది తెలంగాణ. అందరిసేన గుండెలో పెట్టుకున్నాడు, ఆయన పాడమోచిండు. ఇది రేవంత్ రెడ్డి గారి స్టాండు. నీ స్టాండ్ ఏంది చెప్పు? మామ అని జపం మామ అల్లుడు జపాలు చేసుకుంటూ కూర్చుంటారు తప్ప మీ నుంచి తెలంగాణ ప్రజలకు ఏమొస్తుంది అది చెప్పండి. ఇవాళ తెలంగాణ ద్రోహి మీరు, బీఆర్ఎస్ పార్టీ. అసలు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణతో ఏం సంబంధం అని అడుగుతున్నా. మీరు నిజంగా తెలంగాణతోని పేగుబంధాన్ని తెంచుకున్నారు. తెలంగాణ మీద మీకు అభిమానం ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఉండేది. బీఆర్ఎస్ మా పార్టీ పెట్టుకున్న తర్వాత మాట్లాడే రైట్ ఎక్కడుంది మీకు? మా రైట్ ఎక్కడుంది? మీరు ఎందుకు ఓడిపోయినారో ఆత్మపరిశీలన చేసుకోండి. రేవంత్ రెడ్డి గారి మీద అవాక్కు చెవాకులు అన్నారు అనుకోండి. ఇవాళ మహిళలు సిద్ధంగా ఉన్నారు, ఇవాళ మహిళలు సంతోషంగా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మహిళలకు పెద్ద పీట వేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ మీరు చెయ్యండి, రేవంత్ అన్న చేసి చూపించిండు. ఇది తెలంగాణ ప్రజల ఆశీస్సులు, తెలంగాణ ప్రజల విజయం. ఇది మీరు వద్దు అని చెప్పి 10 సంవత్సరాలు ఇస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని రావని కష్టం చేసిరు. అది మీ స్టాండు, గుర్తుపెట్టుకోండి. ఒక్కటి మాట్లాడితే మేము 100 మాట్లాడగలుగుతాం. కానీ ఇవాళ స్వంత లాభాల కోసం మీ కుటుంబము 5-6 పదవులు అనుభవించింది. ఉద్యమకారులు 1200 మంది ఉద్యమకారులకు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్కరిని పట్టించుకోలేదు. ఇవాళ మా రేవంత్ అన్న ఇవాళ సపరేట్గా కోదండరామ్ గారితో సపరేట్గా కమిటీ వేయించేసి వాళ్ళకి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక గౌరవం దక్కాలని చెప్పేసి ఇవాళ హక్కున చేర్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నువ్వు మాట్లాడతావయ్యా? మీ పరిస్థితి ఏంది? ట్రంక్ పెట్టెతోనొచ్చి లబ్బర్ చెప్పులతోనొచ్చి ఇవాళ మీ ఆస్తులు ఎంత అనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. ఇవాళ ప్రతి ఒక్కటి లెక్క పెడితే ఇవాళ టప్పర్వేర్ డబ్బాలు లాక్మీ సెంటర్ పెట్టుకున్న కవితమ్మకు వేలకి ఎట్లొచ్చినాయి. అమెరికాలో కేటీఆర్ పనిచేసిన వ్యక్తికి ఇవాళ అన్ని వేల కోట్లు ఎట్లొచ్చినాయి. నీలిమమ్మ ఒక హౌస్ వైఫ్ అన్ని వేల కోట్లు ఎట్లొచ్చినాయి, అన్ని వందల కోట్లు ఎట్లొచ్చినాయి, అన్ని కంపెనీలు ఆమెకు రాత్రి ఆమె పేరు మీద ఎట్లొచ్చినాయి. దీనికి తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసే ముందు ఇవన్నీ తెలంగాణ ప్రజలకు మీరు
మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి రండి, అప్పుడు మీ సమాధానం చెప్తాం. ఇది మొత్తంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇక సంజయ్ రెడ్డి గారు చెప్పింది. మాజీ మంత్రి హరీష్ రావు ముందు ఆయన స్థానం ఏంటో చూసుకోవాలి. ఈరోజు పార్టీలో కనీసం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలుగుతాడా? అలాగే ఇలా రేవంత్ రెడ్డిపై ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని పార్టీలు మారారు, ఆయన కాంగ్రెస్లో చేరలేదా, అలాగే టీడీపీలో లేదా? అలాంటి ముందు మీరు కరెక్ట్ లేకుండా రేవంత్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా హరీష్ రావు తన మాటల్ని వెనక్కి తీసుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. లేకపోతే మాత్రం మహిళల ఆగ్రహం, ప్రజా ఆగ్రహం కూడా చూడాల్సి వస్తుంది. బీఆర్ఎస్ ఇంకా అధికారం పోయినప్పుడు కూడా అహంకారం మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికైనా హరీష్ రావు ఉద్యమకారులను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉద్యమ ద్రోహిలాగా, తెలంగాణ ద్రోహిలాగా ఆయన వ్యవహరించారని కూడా సంజయ్ రెడ్డి గారు చెప్పిన సందర్భం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.